సౌర కుటుంబంలో అత్యంత అందమైన ఆకర్షణీయమైన గ్రహాల్లో శని గ్రహం ఒకటి. సూర్యుడి నుండి దూరాన్ని బట్టి చూస్తే ఇది 6వ గ్రహం. గురుగ్రహం తర్వాత మన సౌర కుటుంబంలోనే ఇది 2వ అతిపెద్ద గ్రహం. శని గ్రహానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దాని చుట్టూ ఉండే వలయాలు. ఈ వలయాలు బిలియన్ల కొద్దీ మంచు ముక్కలు, రాళ్ళు మరియు ధూళి కణాలతో తయారయ్యాయి. ఇవి గ్రహం చుట్టూ చాలా అందంగా కనిపిస్తాయి. టెలిస్కోప్ ద్వారా వీటిని స్పష్టంగా చూడొచ్చు. శని గ్రహం ఒక వాయుగ్రహం, అంటే దీనికి భూమిలాగా గట్టి ఉపరితలం ఉండదు. ఇది పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. శని గ్రహం పరిమాణంలో చాలా పెద్దదైనప్పటికీ దీని సాంద్రత చాలా తక్కువ. మన సౌర కుటుంబంలో నీటి కంటే తక్కువ సాంద్రత ఉన్న ఏకైక గ్రహం ఇదే. ఒకవేళ శని గ్రహాన్ని పట్టేంత పెద్ద సముద్రం ఉంటే ఈ గ్రహం ఆ నీటిపై తేలుతుంది. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం శని. దీనికి ప్రస్తుతం 140కి పైగా ఉపగ్రహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో టైటాన్ అత్యంత పెద్దది. మన సౌర కుటుంబంలో వాతావరణం కలిగిన ఏకైక ఉపగ్రహం కూడా ఇదే. ఇది బుధ గ్రహం కంటే పెద్దదిగా ఉంటుంది. శని గ్రహం తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. ఇక్కడ ఒక రోజు కేవలం 10.7 గంటలు మాత్రమే. సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి శని గ్రహానికి చాలా సమయం పడుతుంది. భూమి లెక్కల ప్రకారం శని గ్రహంపై ఒక సంవత్సరం అంటే దాదాపు 29.5 ఏళ్ళు. సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల శని గ్రహం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత దాదాపు -178 డిగ్రీలు. ఈ గ్రహంపై గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో అత్యంత శక్తివంతమైన గాలులు వీస్తుంటాయి. శని గ్రహాన్ని పరిశోధించడానికి నాసా పంపిన కస్సిని అనే అంతరిక్ష నౌక ఈ గ్రహం గురించి, దాని వలయాల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు అందించింది. శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాల ద్వారా శని గ్రహం గురించి ఎన్నో అద్భుతమైన మరియు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. ముఖ్యంగా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా చేపట్టిన కస్సిని హైగెన్స్ మిషన్ మరియు ఇటీవల జేమ్స్ వెబ్ హబుల్ టెలిస్కోప్లు చేసిన పరిశోధనలు శని గ్రహం గురించిన మన అవగాహనను పూర్తిగా మార్చేశాయి. కస్సిని అంతరిక్ష నౌక శని గ్రహం యొక్క చిన్న ఉపగ్రహమైన ఎన్సెలాడస్ పై భారీ మంచు పగుళ్లను, వాటి నుండి చిమ్ముతున్న నీటి బుగ్గలను కనుగొంది. ఈ మంచు పొరల కింద విశాలమైన ఉప్పు నీటి సముద్రం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ నీటిలో జీవం పుట్టడానికి అవసరమైన సేంద్రియ అణువులు మరియు హైడ్రోథర్మల్ వెంట్స్ ఉన్నట్లు కనుగొన్నారు. సౌర కుటుంబంలో భూమి వెలుపల జీవం ఉండేందుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం ఇదేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కస్సిని మోసుకెళ్లిన హైగెన్స్ ప్రోబ్ 2005లో శని గ్రహపు అతిపెద్ద చంద్రుడైన టైటాన్ పై ల్యాండ్ అయింది. భూమి కాకుండా సౌర కుటుంబంలో వేరే గ్రహం లేదా ఉపగ్రహంపై మానవుడు ల్యాండ్ చేసిన మొదటి నౌక ఇదే. టైటాన్ పై భూమిలాగే నదులు, సరస్సులు, సముద్రాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే వాటిలో ఉన్నది నీరు కాదు, ద్రవ రూపంలో ఉన్న మీథేన్ మరియు ఈథేన్ వాయువులు. అక్కడ మీథేన్ వాయువు వర్షంగా కురుస్తూ మళ్ళీ ఆవిరై మేఘాలుగా మారుతుందని భూమిపై నీటి చక్రంలాగా కనుగొన్నారు. శని గ్రహం యొక్క ఉత్తర ధ్రువంపై ఒక వింతైన షడ్భుజి ఆకారంలో ఉన్న జెట్ స్ట్రీమ్ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. దాదాపు 30,000 కిలోమీటర్ల వెడల్పు గల ఈ ఆకారం దశాబ్దాలుగా అలాగే స్థిరంగా సాగుతోంది. ఇటీవల జేమ్స్ వెబ్ మరియు హబుల్ టెలిస్కోప్లు తీసిన చిత్రాల ద్వారా ఈ తుఫాన్ల తీవ్రతను శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం శని గ్రహం చుట్టూ ఉండే అందమైన వలయాలు ఎల్లకాలం ఉండవు. శని గ్రహం యొక్క గురుత్వాకర్షణ మరియు అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ వలయాల్లోని మంచు ముక్కలు రింగ్ రెయిన్ రూపంలో గ్రహంపైకి కురిసిపోతున్నాయి. మరో 10 నుండి 30 కోట్ల సంవత్సరాల్లో ఈ వలయాలు పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇటీవల కాలంలో అంతరిక్ష సాంకేతికత పెరగడంతో భూమిపై ఉన్న శక్తివంతమైన టెలిస్కోప్ల సాయంతో శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ తిరుగుతున్న వందలాది చిన్న చిన్న ఉపగ్రహాలను కనుగొన్నారు. ప్రస్తుతం శని గ్రహానికి అధికారికంగా 290కి పైగా ఉపగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది మన సౌర కుటుంబంలోనే అత్యధికం.
శని గ్రహం మరియు దాని ఉపగ్రహాల గురించి మరిన్ని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకోవడానికి నాసా విడుదల చేసిన కస్సిని మిషన్ మరియు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క తాజా పరిశోధనలపై రూపొందించిన సాటర్న్స్ హిస్టారికల్ డీప్ స్పేస్ డిస్కవరీస్ వీడియోను చూడొచ్చు. ఇందులో శనిగ్రహంపై శాస్త్రవేత్తలు కనుగొన్న తుఫాన్లు, మారుతున్న వాతావరణం గురించిన దృశ్యాలు అద్భుతంగా వివరించబడ్డాయి. సౌర కుటుంబాల్లోని శనిగ్రహం మీద మనుషులు అస్సలు బతకలేరు. ప్రస్తుత సాంకేతికతతోనే కాదు, భవిష్యత్తులో కూడా శనిగ్రహంపై మానవ మనుగడ సాధ్యం కాదు. శనిగ్రహం ఒక వాయుగ్రహం, అంటే దీనికి భూమిలాగా మట్టి, రాళ్లతో కూడిన గట్టి ఉపరితలం లేదు. ఇది పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో నిండి ఉంటుంది. ఒకవేళ మనుషులు అక్కడ అడుగు పెడితే నిలబడటానికి స్థలం లేక గ్రహం లోపలికి పడిపోతూనే ఉంటారు. శని గ్రహం లోపలికి వెళ్లే కొద్దీ వాతావరణ పీడనం విపరీతంగా పెరిగిపోతుంది. గ్రహం అంతర్భాగంలో ఉండే ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది మనుషులను లేదా మనం పంపే అంతరిక్ష నౌకలను క్షణాల్లో నలిపేసి చూర్ణం చేసేస్తుంది. సూర్యుడికి చాలా దూరంగా ఉండటం వల్ల శని గ్రహం చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత -178 డిగ్రీల వరకు ఉంటుంది. ఇంతటి తీవ్రమైన చలిలో మనుషులు క్షణాల్లో గట్టగట్టిపోతారు. శనిగ్రహం వాతావరణంలో మనుషులు ప్రాణాలతో ఉండటానికి కావాల్సిన ఆక్సిజన్ లేదు. అక్కడ కేవలం హైడ్రోజన్, హీలియం, కొన్ని విషపూరిత వాయువులు మాత్రమే ఉన్నాయి. శనిగ్రహంపై గాలులు గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి. భూమిపై వచ్చే అత్యంత భయంకరమైన సునామీ, తుఫాను గాలుల కంటే ఇది కొన్ని రెట్లు ఎక్కువ. ఈ గాలుల దాటికి ఎలాంటి జీవి అయినా సరే కొట్టుకుపోతుంది. శని గ్రహం మీద మనుషులు బ్రతకడం అసాధ్యమే అయినప్పటికీ దాని చంద్రుడైన టైటాన్ మీద భవిష్యత్తులో మానవ కాలనీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టైటాన్కు భూమిలాగే సొంత వాతావరణం ఉంది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం, మందపాటి వాతావరణం ఉండటం వల్ల మనుషులు కేవలం ఒక చిన్న ఆక్సిజన్ మాస్క్ మరియు వెచ్చని దుస్తులు ధరించి సులభంగా నడవచ్చు. రెక్కలు కట్టుకొని పక్షిలా ఎగరొచ్చు కూడా. కాబట్టి శనిగ్రహం మీద బతకలేకపోయినా దాని ఉపగ్రహాలపై మాత్రం భవిష్యత్తులో మానవుడు అడుగుపెట్టే అవకాశం ఉంది. శనిగ్రహంపై కురిసే వజ్రాల వర్షం. అవును, మీరు విన్నది నిజమే. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం శనిగ్రహంపై వజ్రాల వర్షం కురుస్తుంది. శనిగ్రహం వాతావరణంలో మిథేన్ వాయువు భారీగా ఉంటుంది. అక్కడ తరచూ వచ్చే భయంకరమైన మెరుపుల వల్ల ఈ మిథేన్ వాయువు కాస్త గ్రాఫైట్గా మారుతుంది. ఈ గ్రాఫైట్ ముక్కలు గ్రహం లోపలికి పడిపోతున్నప్పుడు అక్కడి విపరీతమైన వేడి మరియు ఒత్తిడి కారణంగా అవి వజ్రాలుగా మారి కిందకి కురుస్తాయి. శనిగ్రహం యొక్క ఉత్తర ధ్రువంలో ఉండే షడ్భుజి తుఫాను కాలక్రమేణా రంగులు మారుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కస్సిని అంతరిక్ష నౌక పరిశోధనల్లో ఇది మొదట నీలం రంగులో ఉండి ఆ తర్వాత బంగారు రంగులోకి మారినట్లు గమనించారు. శనిగ్రహంపై వచ్చే ఋతుపవనాలు మరియు సూర్యరశ్మి ప్రభావం వల్లే ఈ రంగుల మార్పు జరుగుతుందని భావిస్తున్నారు.